తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల కలలు నిజం చేయడమే లక్ష్యంగా డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలు చేసి పేదల చేత గృహ ప్రవేశాలు కూడా చేయించారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు 15,875 డబుల్ బెడ్రూమ్ రూమ్లను పేద ప్రజలకు అందించారు. దానికి కృతజ్ఞతగా ప్రజలు కేసీఆర్ కాలనీగా నామకరణం చేసి నివాసాలు ఉంటున్నారు. అక్కడ నుంచే ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కేసీఆర్ పేరు ఉన్నందుకే రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రజలకు కనీస వసతులు అందకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ కాలనీ నుండి మా ప్రతినిధి రంజిత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఏదేంటి వాళ్లకు ఒక ఇల్లు ఉండాలి, ఒక ఇల్లుతో పాటుగా వచ్చేసి వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ఆశలు ఉండాలనే ఒక నినాదంతో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తీసుకువచ్చేసి పేదవారు 2 రూముల్లో ఉండాలనే ఒక కళాన్ని నిజం చేసి చూపెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతానికి మనం ఏదైతే పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో ఉన్నామో, కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనము విజువల్లో చూడొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ నగర్ 2 BHK డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ కొల్లూరు అనే విలేజ్ అనేది మనము విజువల్లో చూడవచ్చు. ఈ కొల్లూరు అనేది దాదాపు ఇక్కడ 15,875 మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రోజు మనం విజువల్లో చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ 90 నుంచి 100 బ్లాకులలో 100-120 బ్లాకులలో 15,875 మందికి ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు చేపించాడు. ఆడబిడ్డలతోనే వాళ్ళ ఇంటి కలలు నిజం చేశాడు. కేసీఆర్ నగర్ అనేది కూడా మొత్తం విశాలమైన రోడ్లతో పాటుకు వచ్చేసి ఇక్కడ వాళ్ళు హోటల్స్ కావచ్చు, దానికి బస్ పార్కింగ్ కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళడానికి అన్ని అందుబాటులో తీసుకొచ్చేసి అందుబాటులో పెట్టాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ అబద్ధాల హామీలతోని ప్రజలని మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారంటీలు 420 పథకాలనే ఒక మాయ మాటలు నమ్మి ప్రజల్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం ఇన్నిట్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాడు. కొంత ఖాళీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని నింపలేని దయనీయ పరిస్థితిలో ఉన్నది. కేసీఆర్ కళ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ కట్టించాలి పేదవాళ్ళకి అన్నారు. ఇప్పుడు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఎలా ఉన్నది, ఏం కథ? ఆయన వస్తే ఇంకా మాకు బాగుండండి. నేను వచ్చింది మాకు ఏ పని చేయట్లేదు. మమ్మల్ని చెక్కింగ్లు అని ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు. కాపురాలు పెట్టి వచ్చాం మేము ఇక్కడికి. బయట డ్యూటీలు చేసుకోవడానికి వెళ్తున్నారు జనాలు. వాళ్ళు వచ్చినప్పుడు తాళాలు వేసి ఉంటున్నాయి, మీరు ఇందులో లేరని రాసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఎలా జరుగుతుంది? ఇక్కడ మాకు డ్యూటీలు లేవు. ఎక్కడికో ఉన్నాక డ్యూటీలు చేసుకోవాలి. మేము బతకాలి. ఏంటి పరిస్థితి? మా పరిస్థితి అలా చేస్తే తాళాలు వేసేసి ఉన్న ఇళ్ళకేమో బ్యాగులు అంటించేసి పోటోళ్ళు వెళ్ళిపోతున్నారు. మా పరిస్థితి ఏంటి? మరి ఇల్లు అంటే ఇచ్చారు కానీ భోజనం రాదు కదా. మరి బయటకు వెళ్ళి చేసుకోవాలి, సాయంత్రానికి ఇంటికి రావాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఈ కేసీఆర్ కట్టించిన ఇండ్లు ఎలా ఉన్నాయి? కేసీఆర్ కట్టించి నెంబర్ 1 గా ఉన్నాయండి. ఈయన ఏ పని చేయట్లేదు. మాకు కేసీఆర్ కాలనీ పేరు పెట్టుకున్నారని మాకు ఏ పని చేయట్లేదు. అది జరిగింది. కేసీఆర్ కల్లా డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు ఉండాలన్నది. ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు. ఎలా ఉన్నాయి? మీరు కేసీఆర్ ఎలాంటి పనులు చేశాడు చెప్పండి. మంచి పనులు చేశాడు ఆయన. మంచి సానుభూతి పరుడు, మంచి తెలంగాణ ప్రజాప్రతినిధుడు కేసీఆర్ గారు దయతోనే ఇన్ని ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ నగరాన్ని పెట్టాడు. డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టించి పేదవాళ్ళకి ఇవ్వాలన్నాడు. ఈ రోజు పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఉన్నాడు. ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు? ఎట్లా ఉన్నాయి? కేసీఆర్ ఏ ఆలోచనతో కట్టాడు? బాగున్నాయా ఇండ్లు? బాగున్నాయన్న, అన్ని సౌలత్ మంచిగా ఇచ్చిండు. ఇప్పుడు ఉన్న దాంట్లో వచ్చేసి ఇప్పుడు నీళ్లు గానీ కరెంట్ గానీ అన్ని అన్ని సౌలత్ ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయన్న. ఏం తక్కువ లేదు మాకు. అంత మంచి పని చేసిండు కేసీఆర్ మాకి. ఇక్కడ మనం విజువల్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఒక గ్రేటర్ కమ్యూనిటీ యొక్క వాతావరణం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఏర్పాట్లను చేసి ఇక్కడ అంటే మనము చూడడానికి విజువల్ లో చూసినట్లయితే దాదాపు ఇక్కడ ప్రతి బ్లాక్ ఏర్పాటు చేయడము, దాంతో పాటుగా వచ్చేసి ఒక వాటర్ ట్యాంక్, వీళ్ళకు రావడానికి ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేసి వాళ్ళకి ఏ విధంగా వెసులుబాటు కావాలనో ఆ విధమైన వెసులుబాట్లు చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకునే విధంగా కూడా చేశారని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అనేది కొనియాడుతున్నారు. అచ్చాయనా డబుల్ బెడ్రూమ్? కేసీఆर को अच्छा था, अब कांग्रेस टाइम पे कुछ भी अच्छा नहीं है, सो बेड लेकर है। केसीआर टाइम पे अच्छा था, बेकार है हुकूमत कांग्रेस पार्टी हुकूमत बेकार है। केसीआर टाइम पे अच्छा था, बस फैसिलिटी दिया, एक बस काम करने कुछ भी नहीं, काम करने बोल तो नहीं आ रहा काम।
पैसों 300 रुपए नहीं आ रहा, क्या करना। वो है तो अभी कैसे रहे तो और डेवलप करता था क्या करेंगे, ऐसा बस फैसिलिटी करके पब्लिक को परेशान कर रहा है, जो बेच ले रहे। ఇక్కడ సరిగ్గా కేసీఆర్ నగర్ లో సరిగ్గా మెయింటెనెన్స్ ఏమి లేవు. ఇంకోటి ఏంటంటే సడన్ గా అందరికి నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులు ఇస్తున్నారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలా గురి చేయొద్దు. మళ్ళీ ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావాలి ప్రజలు. వచ్చే దారిలో వాళ్ళకి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. 200 పడకల ఆసుపత్రి కట్టిస్తా అని చెప్పిండు కేసీఆర్. ఆల్రెడీ ప్లేస్ కూడా కేటాయించిండు, కానీ వీళ్ళు 6 పడకల ఆసుపత్రి కట్టిస్తున్నారు. అక్కడ ఎస్టీపీ పెండింగ్ ఉంది, లిఫ్ట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అన్ని బిల్డింగ్ పెండింగ్ ఉన్నాయి. ఆలయాలు కట్టిస్తున్నారు, గుడికి, మసీదుకి, చర్చికి ఆలయాలు. కేసీఆర్ గారు స్థలాలను కేటాయించారు, కానీ వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ కట్టడం చేతనవ్వట్లేదు, పర్మిషన్ ఇవ్వడం చేతనవ్వట్లేదు, ఏం చేతనవ్వట్లేదు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఏదైతే కేసీఆర్ నగర్ అని ఒక పేరు పెట్టేసి 15,875 ఇండ్లని ఇక్కడ నిర్మించి పేదలకు ఇవ్వడానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ దాదాపు ఒక 60% వరకు నీళ్లు మొత్తం కూడా ఫుల్ఫిల్ కావడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టడం వల్లనే వీళ్లకు ఎలాంటి డెవలప్మెంట్ చేయట్లేదని, అంటే బస్సులు కూడా సరైన సమయంలో కేటాయించట్లేడు రేవంత్ రెడ్డి సర్కార్ అని. దీనివల్ల అంటే అభివృద్ధిని కేసీఆర్ పేరు ఉంది కాబట్టి, కేసీఆర్ నిర్మించారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఖచ్చితంగా నిరుపేదల యొక్క కళను నిజం చేసి డబుల్ బెడ్రూమ్లు అందించింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కూడా ఘంటాపదంగా చెప్తున్నారు కేసీఆర్ నగర్ వాసులు. కెమెరామెన్ దశరథ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.